వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. అక్రమంగా జెరూసలేం ముస్లింల చర్చిని పడగొట్టేందుకు అధికారులు నేషనల్ హైవే వారు ప్రయత్నం చేస్తున్నారని, మాకు న్యాయం చేయాలని పాములపాడు జెరూసలేం సేల చర్చ్ సంఘ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలో ఉన్న 448 ఏ నందు 2 ఎకరాల గల జెరూసలేం చర్చ్ రోడ్డును ఆనుకొని ఉందని నేషనల్ హైవే ప్రతిపాదనలు రావడంతో 2018న నేషనల్ హైవేకు 22 సెంట్లు ఇవ్వాలని తెలిపారని, అయితే 2022 వచ్చేసరికి సర్వే నెంబర్ 448 ఏలో 77 సెంట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రోడ్లకు ఇరువైపుల రోడ్డు కటింగ్ చేయక చర్చి ప్రక్కన మాత్రమే రోడ్డు ఎక్కువ స్థలం ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. భూసేకరణ చేయకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా మా చర్చ్ సంఘస్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మా స్థలం కోసం మేము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు తీర్పు ఆగస్టు నెలలో వస్తుందని, కోర్టు తీర్పు రాకముందే చర్చిని పగలగొట్టేందుకు పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దయచేసి ప్రజలు గమనించాలని, అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకున్నారు. పాడి వల్ల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా మాట్లాడితే అది గవర్నమెంట్ సంబంధించినది అనుకుంటారు. ప్రజల పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరా? बोर्ड लेवे
అడిషనల్ ఎక్వైర్ అని ఇంకో పేర్లు పెట్టుకొని వాళ్ళు కేవలము మా సైడ్ మాత్రమే, అంటే చర్చి వైపు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నారు. 2018 గెజిట్ మా దగ్గర ఉంది. 400 మా సర్వే నెంబర్, జెరూసలేం మినిస్ట్రీ యొక్క సర్వే నెంబర్ 441 448 ఏ సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో మొట్టమొదటగా మాకు 28 సెంట్లని చెప్పారు. తర్వాత అడిషనల్లో ఇంకా ఒక 20 సెంట్లు మీకు వస్తుంది, అక్వైర్ చేస్తున్నామని చెప్పారు. మేము సర్లే అని ఒప్పుకున్నాం. కానీ 2021 వచ్చేసరికి 448 ఏలో మొత్తం 78 సెంట్లు తీసుకుంటాం, మీ భూమి మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించారు. అంటే వారు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మాకు ఇంత కావాలి, మీ భూమి ఇంత కావాలి అని చేస్తున్నారు. కానీ అదే 2018 గజిట్లో 448B అంటే నేషనల్ హైవేకు రైట్ సైడ్ వస్తుంది. 448Bలో కూడా భూసేకరణ చేశారు 2018లో. కానీ 2021 వచ్చేసరికి ఆ భూసేకరణ చేయలేదు అటువైపు 448Bలో. ఎందుకంటే అక్కడ వర్గభేదం చూపించి, రాజకీయ పలుకుబడి చూపించి వారు నిర్ణయించుకున్న రాజకీయ బలం అయితేనేమి, వాళ్ళ పలుకుబడి అయితేనేమి చేయించుకొని అక్కడ భూసేకరణ చేయలేదు పూర్తిగా. వాళ్ళకు అధికారులు సహకరించారు, అనేకులు వాళ్ళకు సహకరించారు. మేము అదే అడుగుతున్నాం, మాకు న్యాయం చేయాలి. 448B సర్వే నెంబర్ ఏమైంది? 2018లో గజిట్లో ఉన్న నెంబరు 2021 వచ్చేసరికి ఏమైంది? మా వాదన అదే. మేము కలెక్టర్ గారిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్పందించలేదు, మాకు సమాధానం ఇవ్వలేదు. కనుక మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించాం. గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ అపీల్ నెంబరు 257/225 రిట్ పిటిషన్ అపీల్ నెంబరు, అది కేసు నడుస్తూ ఉంది. ఇప్పటికీ 4 వాయిదాలు జరిగింది. మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము కోర్టుకు సబ్మిట్ చేసాము, గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేశాము. వాదనలు జరుగుతున్నాయి, బెంచ్ మీదకి వచ్చింది.